ఫ్రెండ్స్, నిన్న పెట్టిన వీడియోకి చాలా మంది వరస్ట్ కామెంట్స్ చేశారు. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ ఛాలెంజ్ కి క్రిస్టియన్స్ అవ్వచ్చు, లేదంటే కనుక బలుగు బలహీన వర్గాలు అవ్వచ్చు, నా దగ్గరికి రండి. మీకు ఆ ఛాలెంజ్ ఓకే అయితే కనుక దాన్ని మనస్ఫూర్తిగా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఫస్ట్ కామెంట్ ఏంటంటే కనుక అణగారిన వర్గాలని అగ్రవర్ణాలు అనగదొక్కేశారు అనేది ఒక కామెంట్. కానీ నేను పుట్టిన తర్వాత మా నాన్నగారు అప్పటి నుంచి ఎప్పుడు అణగారి వర్గాలను అనగదొక్కినట్టు నా జీవితంలో అయితే కనుక ఎక్కడ చూడలేదు. ఎందుకంటే కనుక నన్ను పెంచిందే ఒక మాలవాళ్ళు, మాదిగ వాళ్ళు. మా ఇంట్లో ఎప్పుడు మేము పనుల్లో చూడలేదు. మేమంతా అన్నదమ్ముళ్ళగానే కలుసుకున్నాం. వాళ్ళ పిల్లలు కూడా మమ్మల్ని యారా ఒరే అంటారు, మేము కూడా యారా ఒరే అంటాం. మేము అలాగే పెరిగాము, అలాగే బతికాము. మా నాన్నగారు కూడా వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసేది, పెద్దోళ్ళు చేసేది, ఒక్కొక్కరికి ఇల్లు కూడా కొనిచ్చారు. కొంతమందికి అయితే కనుక కొంతమందికి బిజినెస్ పెట్టిచ్చారు. మా నాన్నగారు మేమైతే కనుక ఇట్లాగే చేసాం. అది సెపరేట్ స్టోరీ, ఇంకో వీడియో చేస్తాను. వీళ్ళ బాధ ఏంటంటే కనుక ఎప్పుడు మమ్మల్ని గుడికి రానివ్వలేదు. నాకు తెలిసిన దగ్గర నేను పుట్టిన తర్వాత అయితే కనుక అది ఎక్కడ చూడలేదు, మా ఊర్లో కూడా ఎక్కడ చూడలేదు. కానీ వాళ్ళ బాధ ప్రకారం ఆలోచించుకుంటే కనుక అది నిజమైతే కనుక నేను వాళ్ళకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు కూడా వేరు కాదు, మేము కూడా సమానమే అని నిరూపించుకోవాలనుకుంటే కనుక, మీకు కెపాసిటీ ఉండి మీరు నేర్చుకునే శక్తి ఉంటే కనుక దాని ఖర్చులు నేనే పెట్టుకుంటాను. మాలో మిమ్మల్ని ఒక వ్యక్తిగా నేను స్వీకరిస్తాను. నా గుడికి పూజారిని ఫస్ట్ దళితుడిగా నేనే చేస్తున్నాను. కానీ మీలో ఎవరైనా వస్తారా చెప్పండి. గుడిలో మంత్రోచ్చారాలు నేర్చుకుని పూజారులతో సమానంగా ఉచ్చరించి మీరు కనుక గుడికి పూజారులు అయితే కనుక నేను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తాను. ఫ్యూచర్ లో కట్టబోయే గుళ్ళ అన్నాటికి దళితుల పూజారుల కింద పెడతాను. ఎందుకంటే కనుక ఎప్పుడు మా పెద్దలు చేసే తప్పు అనుకోవచ్చు, నాకు తెలిసిన దగ్గర నేను చూడాల. దానికి ప్రాయచిత్తంగా నేను ఇప్పుడు దళితుల పూజారుల కింద చేస్తాను. మీకు ఆ దమ్ముందా చెప్పండి. విమర్శకి ప్రతి విమర్శ చేయండి. కొంతమంది క్రిస్టియన్ సోదరులు చాలా ఉత్తమంగా పెట్టారు కామెంట్స్, వాళ్ళందరికీ సమాధానం ఇదే.